హాయ్ అండి. అందరికీ నమస్తే. అంటే డే టైమ్ కుదరడం లేదు. వర్క్ ఎక్కువ ఉంటాంది. అందువల్ల నైట్ టైమే కొన్ని వీడియోస్ చేసి పెట్టాల్సిన సమయం వస్తా ఉంది. బట్ ఏరా అంటే మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు మెయిను ఈ పెన్షన్‌లకు సంబంధించి ఎందుకంటే కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు. రకరకాలుగా పర్సనల్‌గా పెట్టారు. అదేవిధంగానే ఛానెల్‌లో కూడా పెట్టారు. సార్ ఏంటి కొత్త పెన్షన్లు ఏంటి? ఎందుకు ఇవ్వడం లేదు? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా! మరి ఎందుకు కొత్త పెన్షన్ల పైన ఇంకా కూడా ఆహ్, ఈ అంటే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఎందుకు కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదు? కేవలం అంటే ఇప్పుడున్న పెన్షన్లకే దాదాపుగా నెల నెల 3,000 రూపాయల వరకు కూడా ఇచ్చేస్తున్నాం కాబట్టి మళ్ళా కొత్త పెన్షన్లు అంటే మళ్ళా బర్డెన్ అవుతుందా? అని అంటూ కూడా రకరకాలుగా కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. సో, ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని. అంటే ఉదాహరణకు చెప్తానండి. గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సందర్భంలో కూడా అప్పట్లో అంతకుముందు ఎలా ఉండేదిరా అంటే పెన్షన్ అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే 21 రోజుల్లోనే పెన్షన్ మంజూరు చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఎందుకో తెలీదు గానీ అప్పట్లో కొంతమంది అధికారులు అనుకోవచ్చు, లేదంటే కొంతమంది పాలకులు అనుకోవచ్చు. అప్పుడున్న ప్రభుత్వానికి రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ నెలలో ఒక 5వ తారీఖో, 6వ తారీఖో అప్లై చేసుకున్నారనుకోండి పెన్షన్‌లకు సంబంధించి. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు అంతా వాళ్ళకి పెన్షన్‌లు ఇవ్వచ్చు. అలాంటి పరిస్థితి ఉండేది. దాన్నేం చేశారు, నెల నెల అంటే 21 రోజుల్లో అంటే ఇవ్వాలంటే అంటే మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా ఇబ్బంది అయిపోతా ఉంది. కాబట్టి దాన్ని ఒక 3 నెలలకు కేటాయిద్దామని చెప్పి 3 నెలలకు మార్చారు. 3 నెలలకు ఒకసారి అంటే అప్లికేషన్‌లన్నీ జిల్లాల వారీగా అప్లికేషన్‌లన్నీ కూడా తీసి పెట్టుకొని 3 నెలలకు దాన్ని షఫ్లింగ్ చేసుకొని 3 నెలలు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు. అర్హులైన వారికి అందరికీ కూడా 4 నెలలో పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఏం చేశారు, దాన్ని కూడా 6 నెలలకు చేశారు. 6 నెలలకు అంటే అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి 6 నెలలకు ఒకసారి పెట్టుకున్నాము. 6 నెలలకు ఒకసారి అన్నీ అందరికీ అంటే దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇట్లా ఆల్ పెన్షన్‌లకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారో అందరికీ కూడా ఏర్పాట్లు చేసుకున్నామంటూ కూడా అట్లా చేశారు. దాని తర్వాత ఏం చేశారు, సంవత్సరానికి 2 సార్లని పెట్టారు. 2 సార్లు అంటే సంవత్సరం మారిన తర్వాత సంవత్సరం, మార్చి తర్వాత ఏప్రిల్ ఇట్లా రకరకాలుగా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అప్పట్లో ఏర్పాటు చేశారు. ఇట్లా గందరగోళం అంతా కూడా కావాలనే అప్పుడు ఎందుకు జరిగిందో మరి తెలీదు కానీ అట్లా చేసి పెట్టారు. సరే అది అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చారు. బట్ ఇక్కడ కూడా ఇప్పటివరకు కూడా అంటే పెన్షన్లు ఇవ్వలేదనేటటువంటి బాధ మాత్రం చాలా మందిలో ఉంది. బట్ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఉన్న పెన్షన్ల విషయంలో గతంలో చాలా రకాలుగా తప్పులు జరిగాయి. ఎవరికి పడితే వాస్తవం ఇవాల్టికి కూడా ఎవరికి పడితే వాళ్ళు పింఛన్లు తీసేసుకుంటున్నారు. నిజంగా మీరు నా కామెంట్స్ పెట్టినట్టు నిజంగా మీరు అన్నట్టు చాలామంది లబ్ధిదారులు అంటే ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఒకరు పింఛన్ తీసుకుంటూ ఉంటారు. పక్కింట్లో అదే పింఛన్ ఎలిజిబిలిటీ అయి ఉండి కూడా దాదాపుగా ఈ 2 ఏళ్లుగా తీసుకోలేదనుకో, వాళ్ళు ఎంత బాధ ఉంటుందంటే వాళ్ళకి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే అంత బాధ అనేది ఉంటుంది. అది ఇంపాక్ట్ ప్రభుత్వం పైన ఆటోమేటిక్‌గా ఉంటది. నేనే దాంట్లో ఏకీభవిస్తా, కాదనడం లేదు. బట్ ఏరా అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే గతంలో కూడా దెబ్బలు పడే అప్పుడు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది. బట్ నేను కూడా దానికి సంబంధించి అంటాను. బట్ ఏరంటే ఇక్కడ గతంలో ఇచ్చిన పింఛన్లకు సంబంధించినటివే భారీగా ఇచ్చేశారు. దాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి రకరకాల చర్యలు తీసుకుంటే అక్కడ విమర్శలు వస్తున్నాయి. అంటే సదరన్ సర్టిఫికెట్లు దొంగవి తీసుకొని దొంగవి పెట్టేయడం కానీ, ఇలాంటి ఎవరికి పడితే ఏ నాయకుడు ఫోన్ చేసి చెప్తే ఆ నాయకులకి పింఛన్లు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చేయడం కానీ, వాళ్ళకి పింఛన్లు ఇచ్చేయడం కానీ అలాంటివన్నీ కూడా జరిగాయి. వాటన్నిటిని చేయడానికి ఎక్కడైనా సరే ఒకవేళ క్రమబద్ధీకరణ చేసినా, లేదంటే చర్యలు తీసుకున్నా నిజంగానే అందులో ఎవరైనా సరే కొంతమంది లబ్ధిదారులకు ఎవరైనా సరే చెడు జరుగుతుందేమో అనే ఒక బాధతో ప్రభుత్వం కఠిన చర్యలకి వెళ్ళడం లేదు ఇంకా. బట్ దాన్ని స్ట్రీమ్‌లైన్ చేసుకుంటూ వస్తుంది. ప్లస్ సదరన్ సర్టిఫికెట్లు ఇట్లా జారీ చేశారు కాబట్టి, ఆ జారీ చేసింది ఎవరు? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా గతంలో రావడం జరిగింది. ఆ సందర్భంగా కూడా చాలామంది విమర్శలు చేశారు. చాలామంది రకరకాలుగా అప్పుడు ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ప్రకారం మేము అప్పుడు ఇచ్చాము. బట్ ఇప్పుడు ప్రభుత్వం మరికొన్ని రూల్స్ మార్చింది. కాబట్టి మేము సదరన్ సర్టిఫికేట్ ఇప్పుడిచ్చే సదరన్ సర్టిఫికేట్‌లో మేము కొంచెం ఆ పర్సంటేజు తగ్గించి అంటే ఇట్లా చేస్తున్నాము అన్నట్టు కూడా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సరే ఇదంతా కూడా ఈ గందరగోళం మధ్యన
కొత్త వారికి అవకాశం ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం. బట్ కొన్ని రకాల విమర్శలు కూడా ఎదుర్కొంటా ఉంది, ఫైట్ చేస్తూ ఉంది. సో పాత వాళ్ళలో ఇప్పటి వరకు కూడా ఎందుకంటే డబ్బు ఇస్తానంటే ఎవరు ఊరికే వద్దనరండి. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మేము నిజంగా అనర్హులైతే మీరే తీసేయండి, గవర్నమెంట్ చర్యలు తీసుకోవచ్చు కదా అని ఇట్లా మొండిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటున్నారు. లేదంటే ఒకవేళ అట్లా డబ్బులు అంటే ఆ పింఛన్ తీసేస్తాము అనే చర్యలు తీసుకుంటే మళ్ళీ కొంతమందిని అంటే పోగు చేసుకొని గవర్నమెంట్ పైన అలరి చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సరే, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ కూడా అంటే ఫైనల్గా ఎవరికి కూడా అర్హులైన వారికి అందరికీ ఎవరికి కూడా పింఛన్లు తొలగించకూడదు, అనర్హులకు మాత్రం పింఛన్లు తొలగించాలనే ఆలోచనతో ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది, చర్యలు తీసుకుంటూ వస్తూ ఉంది. బట్ ఆ మధ్య కాలంలో కూడా జిల్లాలకు సంబంధించినటువంటి అంటే జిల్లా వారీగా 200 పింఛన్లు ఇవ్వాలి. ఎందుకంటే ఈ పింఛన్లు జాప్యం అనేది నెల నెలా జరిగిపోతుంది. 1వ తారీఖు వచ్చే కొద్దికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు కూడా దాదాపుగా అంటే 2,700 2,400 కోట్లు అనుకుంటాను. బట్ అంత డబ్బులు సమకూర్చి ఇప్పుడున్న లోటు బడ్జెట్లో ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలంటే ఇబ్బందులు అయిపోతుంది కాబట్టి అందువల్ల కొత్త పింఛన్లు లేదు, అట్లా రకరకాలుగా కూడా కామెంట్స్ చేశారు. సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది, సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆపడం లేదు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కడా కూడా జాప్యం అనేది జరగదు. 3,000 కోట్లు దాదాపుగా ఇస్తూ ఉంటే మరి ఆ 100 కోట్లు 200 కోట్లు పెద్ద సమస్య ఏం కాదు అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పారు. బట్ ఏంటంటే ఈ టెక్నికల్గా ఇలాంటివన్నీ కూడా సమస్యలు ఉన్న కారణంగానే జాప్యం జరుగుతుంది అంతే తప్ప ఎక్కడా కూడా ఇందులో ఇబ్బందులు అయితే ఉండే అవకాశం అయితే లేదు. సో మొత్తం మీద నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏదో కొత్త అప్లికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ కూడా ఇవ్వాలి, మళ్ళీ కూడా తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటివరకు అర్జీ అంటే అర్జీ పెట్టుకున్న వాళ్ళు కానీ అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి కూడా ఒకవేళ మళ్ళీ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి, లేదంటే కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పాత పెన్షన్ల విషయంలో అంటే కొంతమంది ఏమంటున్నారు, ఈ సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి గతంలో విచ్చలవిడిగా ఇచ్చేశారు. అవును నిజమే, విచ్చలవిడిగా ఇచ్చేసిన దానికి కారణంగానే ఈ రకంగా ఇప్పుడు నిజమైన అభ్యుదయులకి ఇవ్వలేకపోతా ఉంది గవర్నమెంట్. అది కూడా వాస్తవంగానే మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో పాత ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళకు ముందు తీసుకున్న సదరన్ సర్టిఫికేట్ ఇలాంటివి కూడా దానిపైన వాటిని అంటే రద్దు చేస్తాము, ఇప్పుడు కొత్తగా తీసుకోండి ఇస్తాము అంటే మాకు అసలు పింఛనే వద్దు, మాకు కావాలంటే ఆ పాత సదరన్ సర్టిఫికేట్నే ఫోర్స్లో పెట్టండి, దానివల్ల మాకు రిజర్వేషన్ ఉద్యోగాలు వస్తాయి, లేదంటే రకరకాల ఉద్యోగాలు వస్తాయి, ఆ పర్సంటేజ్ వల్ల మీ పింఛను ఇచ్చేదే మాకు అవసరం లేదని కొంతమంది ఇట్లా మాట్లాడారు అప్పుడు గతంలో. కాబట్టి దానివల్ల కూడా ప్రభుత్వం కొంచెం ఆలోచన చేస్తుంది, నిజంగానే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న కారణంగా ఒకవేళ అట్లేదన్నా అవుతుందా అని. సో ఇట్లా లేదంటే అంటే గవర్నమెంట్లో జీవోలో మార్పులు చేసుకొని వచ్చి ఇక మీదట ఇచ్చేటటువంటి ఈ సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి మాత్రం కొత్త రూల్స్ పెట్టి కొత్త నిబంధనలు పెట్టి ఇవ్వండి, పాతవన్నిటిని వదిలిపెట్టేసేయండి అని కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. దానికి సంబంధించి పాత వాళ్ళని వదిలేయాలి అంటే ఓకే రైట్, అనర్హులైన వాళ్ళు కూడా వదిలేస్తే మరి కొత్త వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి? అనర్హులైన వాళ్ళకి కనీసం ఎటువంటి అర్హత లేని వాళ్ళందరూ కూడా పింఛన్లు చాలామంది తీసుకుంటున్నారు అప్పట్లో. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నివేదికలు ఉన్నాయి. బట్ వాటన్నిటిని కూడా తొలగిస్తేనే కదా కొత్త వారికి అందరికీ కూడా ఆ డబ్బులు ఇవ్వడానికి అనేది కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద మాత్రం ఏదైనా సరే 2026లో కొంచెం మంచిగా జరుగుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే మీరు అన్నట్టు నాకు కొంతమంది కామెంట్స్ పెట్టినట్టు చాలా జాప్యం జరిగింది పెన్షన్లు కొత్తగా ఇచ్చే విషయంలో. బట్ చాలామందికి బాధ అనేది ఉంది. ఎందుకంటే మన ఇంట్లో మనం పింఛన్లు తీసుకుంటున్నాం, పక్కింట్లో పింఛన్లు అర్హులైన వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందనేది మనం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఏంటంటే ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు ఆ విషయం. బట్ సాధ్యమైనంత వరకు దీన్ని షార్ట్అవుట్ చేసి స్టిమ్యులేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వారికి అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడానికే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద దానికి సంబంధించి మాత్రం రేపు నెల నుంచి పూర్తి స్థాయిలో కూడా జిల్లాల వారీగా కూడా దాన్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం.